అస్మద్గురుభ్యో నమః. మనము ద్వాపర యుగంలో కబీర్ పరమేశ్వరు కరుణామయ పేరుతో ఆవిర్భవించి ఇంద్రమతిని శరణాగతి ఇచ్చి ఆమె భర్త అయిన చంద్ర విజయ్కి కూడా ప్రాణదానం చేసిన సంఘటనను తెలుసుకున్నాం. కబీర్ జీవన తోడా భలా జై సత సుమరణ హో లాఖ వర్షా కా జీవన లేకే ధరే నాకో. శుభకర్మయందు సహాయం చేయడం వలన పొందిన పూర్వపు కర్మ మరియు శ్రద్ధతో 2 సంవత్సరాల స్మరణ మరియు 3 నామాలను ప్రసాదింపజేసి కబీర్ పరమేశ్వరుని చంద్ర విజయను కూడా భవసాగరం నుండి దాటిస్తారు. జై బోలో కబీర్ పరమేశ్వరికి, జై బోలో పరమేశ్వరికి, కబీర్ దేవికి జై, జై బందీ చోడ్. కబీర్ పరమేశ్వరు నిజమైన శ్రద్ధలు శ్రద్ధాలు యొక్క ఆయువును పెంచుతారు అని, అతని కుటుంబాన్ని కూడా రక్షిస్తారు అని పై వివరణ ద్వారా తెలుస్తుంది. ఎవరైతే శరణాగతి ఉంటారో గురువులపైన వారిని తప్పకుండా వారి కుటుంబాన్ని వారిని సత్కర్మల వారికి సహాయం చేస్తారు, వారి యొక్క ఆత్మ కళ్యాణానికి అనే విషయము రాణి ఇంద్రమతి, రాజా చంద్ర విజయ్ గురించి కథలో మనం తెలుసుకున్నాం. కబీర్ పరమేశ్వరు ఈ ప్రమాణములు చాలా పూర్వం అంటే పాతకాలం వర్తమానంలో పూజ్య కబీర్ పరమేశ్వర్ గారి శక్తితో సద్గురు రాంపాల్ దాస్ గారి ద్వారా అయిన కష్ట నివారణ మరియు ఆయుష్ వృద్ధి యొక్క చాలా ప్రమాణాలను మనము తెలుసుకునే ప్రయత్నము మరి ఒక సంచికలో చూద్దాం. ఇప్పుడు జరుగుతున్నది కలియుగం కదండి. మనము ఇంతవరకు తెలుసుకున్నది సత్యయుగములో కబీర్ దాస్ గారి మహిమ చేసుకున్నాము. ద్వాపర త్రేతాయుగంలో నీళ్ళు యొక్క శిష్యుల యొక్క ద్వారా అప్పుడు ఆయన మునీంద్ర పేరుతో ఆవిర్భవించడం గురించి తెలుసుకున్నాము. ద్వాపర యుగంలో కరుణామయ సాహెబ్గా కబీర్ గారు జన్మించి రాణి ఇంద్రమతిని చంద్ర విజయను ఆశీర్వదించడం చూసాం. ఇప్పుడు కలియుగంలో కబీర్ పరమేశ్వరు ఎలా ఆశీర్వాదం చేస్తున్నారు ప్రజలను, భక్తులను అనే విషయము తెలుసుకుందాం. కబీర్ పరమేశ్వర్ గారు కలియుగంలో ప్రకటితమైనారు. ఎలా? విక్రమనామ సంవత్సరం 1455 క్రీస్తు శకమైతే 1398 జ్యేష్ఠమాసము పూర్ణిమ పొద్దున బ్రహ్మ ముహూర్తంలో కబీర్ దేవ్ అంటే పూర్ణ పరమేశ్వర కబీరు స్వయంగా తన మూలస్థానమైన సత్యలోకం నుండి వచ్చారు. కాశీలోని లహర్తారా చెరువునందు గల కమలంపై పువ్వుగా ఒక బాలుడి రూపాన్ని ధరిస్తారు. మొదట నేను నీకు నీరు నీమా గురించి తెలుసుకుందాం. వారు ఎవరు, ఏమిటి అని. ద్వాపరయుగంలో నీరు నీమా సుపచ సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు. వీరు కబీర్ సాహెబ్ యొక్క మాటలను ఆ సమయంలో స్వీకరించలేదు. చివరి సమయంలో సుదర్శన్ కరుణామయ రూపంలో వచ్చినటువంటి కబీర్ సాహెబ్ను ప్రార్థిస్తాడు. ప్రభు, మీరు నాకు ఉపదేశం ఇచ్చారు అంటే అన్నీ ఇచ్చినారు. మీ నుండి ఇప్పటి వరకు ఏమీ అడగాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే మీరు నా సర్వ మనోకామనలను పూరించారు. మరియు ఏదైనా వాస్తవిక భక్తి సంపద కలదో దానితో కూడా నన్ను పరిపూర్ణం చేశారు. ఒక ప్రార్థన ఉంది ఈ దాసుడిది. ఒకవేళ ఉచితం అనిపిస్తే దీనిని స్వీకరించండి. నా తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా జన్మలో ఎప్పుడైనా మనుష్య శరీరాన్ని పొందితే వారిని కాపాడండి. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. కానీ నేడు వీరి బుద్ధి విపరీతమై ఉన్నది. వీరు పరమాత్మ యొక్క మాటలను అంగీకరించడం లేదు. కబీర్ పరమేశ్వర్ అంటారు, చింతించకు, నీవు తల్లిదండ్రుల చక్రం యందు పడితే ఇక్కడే ఉండిపోతావు. సమయం వచ్చినప్పుడు వీరిని కూడా కాపాడుతాను. కాలి యొక్క వల నుండి దాటిస్తాను. నువ్వు నిశ్చింతగా సత్యలోకానికి వెళ్ళు. సుదర్శను సత్యలోకంకి వెళ్ళిపోతాడు. సుదర్శన్ ఎవరు? పాండవులకు ద్వాపరయుగంలో పాండవుల యొక్క యజ్ఞాన్ని పూర్తి చేసినవాడు కదా సుదర్శను. నిమ్న కులంలో పుట్టిన అతను అన్నమాట.
సుదర్శన్ గారి తల్లిదండ్రులే కలియుగంలో నీరు నీమాగా జన్మల కంటే ముందుగా కూడా బ్రాహ్మణ ఇంటిలో 2 జన్మలు ఎత్తారు. నీరు నీమా జన్మ కంటే ముందుగా వీళ్ళు బ్రాహ్మణ ఇంటిలో 2 జన్మలు ఎత్తారు. ఎవరు? సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు. ఆ సమయంలో కూడా వారికి సంతానం లేదు. పిదప 3వ మనుష్య జన్మ కాశీలో జరిగింది. ఆ సమయంలో కూడా వారు బ్రాహ్మణ మరియు బ్రాహ్మణి, గౌరీ, శంకర్ మరియు సరస్వతి పేర్లతో 3వ జన్మ తీసుకున్నారు. ఎవరు? సుదర్శన్ వాళ్ళ అమ్మ నాన్న. ప్రార్థించాడు గురుదేవుల్ని, మా తల్లిదండ్రుల యొక్క బుద్ధి పెడదామని పట్టింది, మీరు ఎలాగైనా వారిని ఉద్ధరించండి అని ప్రార్థన చేసి అతను సత్యలోకానికి వెళ్ళిపోయాడు పుణ్య సంపాదనతో. వీరు మాత్రము మొదట 2 జన్మలు బ్రాహ్మణ ఇంటిలో జన్మించారు. 3వ జన్మ నీరు నీమాగా జన్మించినారు. మళ్ళా గౌరీ శంకర్ మరియు సరస్వతి పేరుతో జన్మించినారు. ఇప్పుడు కూడా వీరికి ఎక్కడ పిల్లలు లేరు. ఎక్కడ? కాశీలో. నీరు నీమా ఇద్దరు గౌరీ శంకర్ సరస్వతి పేరు గల బ్రాహ్మణ కులస్తులు. వీరు భగవంతుడు శివుడి ఉపాసకులు. భగవంతుడు శివుడి మహిమను నిస్వార్థత భావంతో భక్తులకు వినిపించేవారు. ఎవరి నుండి పైసలు తీసుకునేవారు కాదు. ఎంత నిజాయితీ గల ఆత్మలంటే, ఒకవేళ ఎవరైనా వీరికి తనంత తానుగా దక్షిణ ఇస్తే దానిలోంచి వారి భోజనానికి అవసరమైనంత తీసుకొని మిగతాదంతా భోజనంగా వేరే వారికి పెట్టేవారు. మిగతా బ్రాహ్మణులంతా స్వార్థంతో గౌరీ శంకర్ సరస్వతులపై ఈర్ష్యపడేవారు. ఎందుకంటే గౌరీ శంకర్ సరస్వతి నిస్వార్థంగా కథలు చెప్పేవారు. డబ్బుల కోసం భక్తులను మభ్యపెట్టేవారు కాదు. అందువలన అందరూ వారిని ప్రశంసించేవారు. ఇంకా వైపు ముస్లింలకు తెలిసిపోయింది వీరితో పాటు ఏ హిందూ బ్రాహ్మణుడు లేడని. ముస్లింలు దీనిని అవకాశంగా తీసుకుని వారిని బలవంతంగా ముస్లింలుగా మార్చేస్తున్నారు. ముస్లింలు తమ నీళ్లను పూర్తిగా వారి ఇంటిలో చల్లుతారు, మరియు వారి నోట్లో కూడా పోస్తారు, అన్ని బట్టలపై కూడా చల్లుతారు. అందువలన హిందూ బ్రాహ్మణులంతా వీరు ముస్లింలు అయినారు అని అనేవారు. ఆ రోజు నుండి వీరికి మాతో ఎలాంటి సంబంధం లేదు కూడా అని కూడా అనేసారనమాట. ఇలా సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు నీరు నీమా అనే పేరుతో జన్మను తీసుకున్నారు జరిగింది. వీరిని ఉద్ధరించడానికి కలియుగంలో కబీరు ఎలా సహాయపడ్డారనే విషయము మరి యొక్క సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.